శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామం సాధన చాలా హాయిగా చేసుకోవచ్చు. ఎలా? అమ్మతో మాట్లాడుతున్నట్టుగా, ఎంతో లాలిత్యంతో. చూడండి, అమ్మా, శ్రీమాత అనంగానే అమ్మవారు వచ్చి కూర్చుంటారు. మనం ఎప్పుడైనా లలితా సహస్రనామం చదువుదాము అని అనుకుంటే, అమ్మవారు మన పక్కనే వచ్చి కూర్చుని ఆ లలితా సహస్రనామాలు మనం చదివే విధానాన్ని వింటూ ఉంటారు. ఆ భావన మనలోకొచ్చి చేరాలి. హాయిగా చూడండి, ఒక సాయంకాలం వేళో, లేకపోతే సన్నజాజులు, మల్లెపూలు వస్తున్నప్పుడు ఆ పువ్వులు కోసుకొచ్చుకుని ఉయ్యాల ఊగుతూ చక్కగా పువ్వుల మాల కట్టుకుంటాం గదా! అప్పుడు ఒక్కసారి కదంబ మంజరి క్లిప్త కర్ణపూర మనోహర, కదంబ మంజరి క్లిప్త అనంగానే ఆ కదంబమాల యొక్క సువాసన మనం కట్టేటటువంటి ఈ పువ్వుల మాలలోకొచ్చి చేరుతుంది. ఎంత బావుంది అసలు భావన. అలాగే సూర్యచంద్రులు చూడంగానే తాటంక యుగళీభూత తపనోడుపమండల, అబ్బా! ఎంత గొప్పది. సూర్యచంద్ర మండలాలనే తన తాటంకాలుగా మార్చుకుంది. అబ్బా! అంటే అమ్మతో మాట్లాడుతున్నట్టుగా, అమ్మని చూస్తున్నట్టుగా. అమ్మ మన పక్కన కూర్చుని వింటోంది కదా! ఒక్కసారి నవ్వింది. ఎంత చక్కగా చదువుతోందిరా అని. ఆ నవ్వినప్పుడు మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానసా. ఆ! ఎంత అందంగా ఉంది చూడండి. ఇలా తప్పులు లేకుండా ఒక్కొక్కటి మనం ఫీల్ అవుతూ అమ్మవారి యొక్క ఈ యొక్క సుగంధభరితమైనటువంటి మనకి వెంటనే తెలిసిపోతుంది అమ్మవారు అక్కడ కూర్చున్నారని. ఆకాశంలో చూడంగానే చంద్రుడు కనిపించాడనుకోండి. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఎంత అందంగా ఉంది. అలా ప్రతి శ్లోకాన్ని కూడా భావన చేస్తూ అమ్మవారు వింటున్నట్టుగా మనం గనక చదివితే అసలు అమ్మవారితో కబురు చెప్తున్నట్టే ఉంటుంది తప్పితే అదేదో సాధన చేస్తున్నామనో, లేకపోతే అమ్మో లలితా సహస్రనామం అని చెప్పి ఎదురుండగా పెట్టుకుని మనం చాలా ఏంటో భయం భయంగా అలా కాదు. చాలా ఫ్రీగా మన అమ్మతో మాట్లాడుకుంటున్నట్టుగా గనక లలితా సహస్రనామ సాధన గనక ఉన్నట్లయితే ఇంక మనం అమ్మలమైపోం. అమ్మవారే మనల్ని తనతో చేర్చుకోదా? ఎంత అందంగా ఉంటుంది ఈ భావన. అమ్మ మరేమో ఈరోజు ఏమైందంటే అంటూ అమ్మతో కబుర్లు చెప్తున్నట్టుగా లేదు? అలా సాధన చేస్తే ఎంత బావుంటుంది. అమ్మవారి యొక్క కరుణ మన మీద ఉండదా? ఇలా తప్పులు లేకుండా చదవాలి అంటే ఒక మంచి పుస్తకాన్ని తీసుకోవాలి. ఆ పుస్తకం కోసమే మా తపన, తాపత్రయం. మీరు కూడా చదువుకుని ఆ అనుభూతిని పొందాలని. శ్రీమాత్రే నమః.